మీట్ మిస్టర్ సింగారాం సేట్. చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం మాది అదృష్టం. బాస్, మీది వాయిస్ టెలిఫోన్ లో వింటూ ఉంటే ఎంత తీపిగా ఉంది. లతా మంగేష్కర్ చెవులో పాడుతున్నట్లు ఉంది. అచ్చి బాత్. అరే రే, ఎంత చక్కని భవనం, ఎంత చక్కని భవనం. పెద్ద పెద్ద మంత్రులు ఉండవలసింది కదా ఇది. ప్రయాణం బాగా సాగిందా? సైలైనట్టున్నారు. స్నానం అది చేసి రెస్ట్ తీసుకోండి. మా దగ్గర టర్కిష్ బాత్ స్పెషల్. అరే టర్కిష్ బాత్? అరే దాని మాట వినలేదు, మేము ఇంతవరకు జన్మలో చూడలేదు కదా. అందుకే మీరు తప్పకుండా చూడాలి. అచ్చి బాత్. ఒకసారి చూస్తే జీవితంలో ఎప్పుడు చూడ. అచ్చి బాత్. హాయ్ రామ్, కళ్ళు జిగ్ 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 జిగ్. ఇది బాత్రూము కాదు, స్వర్గం. పోతే హెడ్పడ్డకు ఇది దేవతలు అనుభవించవలసింది, కానీ మనుషులు అనుభవించవలసింది కాదు. చూడండి, ఇప్పుడు దయ్యమంటూ జిల్లున ఒక గ్యాస్ వదులుతాం. దాన్ని పీల్చారంటే 50 ఏళ్ల మనుషుల్లా 25 ఏళ్ల మనుషులాగా తయారవుతారు. అరే నాది 45 ఏళ్ళు అండి. అయితే 15 ఏళ్ల కుర్రలాగా తయారవుతారు. అరే రే, ఇది సమాచారం తెలిసి ఉంటే నాది బీబీని తీసుకొచ్చి ఉండేవాడిని. అరే బీబీ, నన్ను క్షమించురా. చూడండి సెడ్జీ, అటు ఇటు కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి. అరే 6 నిమిషం పిలిస్తే చాలు. 6 నిమిషము ఏమి కర్మ అండి? కావాలంటే 1 గంట పిలుస్తాను. నేను నీళ్లలో పడితే 1 గంటకు కానీ వెళ్ళను. ఉంచండి. టోపీ దీని కానీ పెట్టే పట్టుకున్నావు, టోపీ కూడా పట్టుకో. ప్లీజ్. కళ్ళు మూసుకోండి. ఇది స్నానం చేసేది కాదు, ప్రాణం తీసే గ్యాస్. బచావ్ బచావ్. రే ఉల్లు కా బచ్చా, తలుపు తీరా, తలుపు తీ. దర్వాజా ఖోలో, దర్వాజా ఖోలో. మేరా బీబీ. బంగారపు సేటు. అమ్మా, అయ్యగా నీ టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ ఇదిగోండి. ఎవరంటే చక్రం? అదే మన ఆడిటర్ లలిత. నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అదేంటి, మొన్ననే కదా వెళ్ళొచ్చారు, పైగా పనంతా అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఏదో గొడవ వచ్చేటుంది. అసలు మీకు గొడవ లేదు ఎప్పుడు చెప్పండి. సరే, నేను వస్తాను. నువ్వా? ఎటు డాక్టర్ చెకప్ రమ్మన్నారుగా. అవునవును, మర్చిపోయాను. పనులు పని అది అయిపోతుంది. అలాగే నువ్వు రాకుండారా? వచ్చేసావా? వెరీ గుడ్. నేను పనిచేస్తున్న హోటల్లోనే ఉంది. ఏం గురు, నువ్వు అర్జెంట్గా వచ్చేస్తే మన పని సక్సెస్. హలో చక్రం, కొంప ముచ్చవరా. ఇందాక నువ్వు మాట్లాడింది లలిత్తో. సత్యం. గురు, నువ్వు అర్జెంట్గా రావాలి, లేకపోతే పెట్టి ఎగిరిపెట్టేట్టుంది. ఓకే? అలాగే వస్తాను. కానీ ఊరుకోమ్మ, అమ్మకే రాలేదు. ఇలా పట్ట, డాక్టర్ ఫోన్ చేస్తాం. జగదీశయ్య? ఆనంద్ మాట్లాడుతున్నానండి. ఓ ఆనంద్, ఎప్పుడొచ్చారా? జస్ట్ ఇప్పుడే వచ్చాం.
లలిత స్పష్టత పడిపోయింది. మీరు వెంటనే రావాలి. ఎస్ ఎస్ ఐఎమ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ. సీత, ఆ కిట్టి తీసుకో, మనం అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. సీత, నథింగ్ సీరియస్ మిస్టర్ ఆనంద్, కేవలం ఫిట్నెస్ వల్లే అనుకుంటాను. ఐ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. సీత, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉంటా. స్పృహలాగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. రాణి, స్నానం చెప్పు గారు పద. చంద్ర, ఇలా వస్తావా? చంద్ర, నా జన్మలో మళ్ళా నేను చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు. చంద్ర, ఆనాడు నీ చంద్ర ఆనాడే చచ్చిపోయింది. లేదు చంద్ర, లేదు. నలిగి చచ్చింది నేను. నా మనస్సును బలవంతంగా చంపుకున్నది నేను. కానీ క్షణికంగా నన్ను అపార్థం చేసుకున్నా. నిజం చెబితే నువ్వు నమ్ముతావని, నన్ను క్షమిస్తావని ఆశతో ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఏమిటా నిజం? చంద్ర, ఆనాడు నేను ఆడినంత నాటకం కొన్ని పరిస్థితుల్లో నేను అలా నటించవలసి వచ్చింది. ఆనాడు ఆడిందేనా నాటకం? ఇప్పుడు ఆడుతున్నదేమిటి? ఇది మాత్రం నటన కాదు. ఎందుకు కాకూడదు? మీరు మహారాజు. ఎన్ని నాటకాలైనా ఆడతారు, ఆడిస్తారు. నాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. అది మీకు సరదా. ప్రేమించిన వాళ్ళని వంచడం మీకు ఆనందం. కాదు చంద్ర, కానే కాదు. నేను వంచకుండా మాత్రం కాదు. కాక మరేమిటి? కట్టుకున్న నాటి నుంచి ప్రతి క్షణం నన్ను వంచారు. మీ మీదున్న నమ్మకంతో మీరు చెప్పిన మాటలన్నీ నమ్మాను. గుడికొస్తానని రాకపోయినా, సావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డను చూడకపోయినా, పని పని అని ఒక క్షణం ఇంట్లో లేకపోయినా నేను మిమ్మల్ని అనుమానించలేదు. చివరికి నా నమ్మకాన్ని మీరేం చేశారు? ఒక్క మాటతో వమ్ము చేశారు. నేను మీ భార్యను కాదన్నారు. నన్నెప్పుడూ చూడలేదని ఘోరమైన అబద్ధం చెప్పారు. ఇది వంచన కాక మళ్ళీ ఏమిటి? నిజమే చంద్ర, అంతా నిజమే. కానీ నిన్ను వంచాలని మాత్రం కాదు. ఏ పరిస్థితుల్లోనే అలా అన్నానో నీకు తెలియదు. త్వరలోనే తెలుస్తుంది. చంద్ర, ఇప్పుడు నిజం చెబుతున్నాను. లలిత నా భార్య కాదు. చెవనాలు, లలిత మీ భార్య కాదా? ఎంత కర్కోటకులండి మీరు. ఆనాడు అబద్ధం చెప్పి నాకు అన్యాయం చేసిన సాటి ఆడదానికి న్యాయం జరుగుతుందని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. ఈనాడు మీ భయంకర స్వరూపాన్ని చూస్తున్నాను. మీరేమైనా చేస్తారో, ఎంతకైనా తెగిస్తారు. నేను చెబుతున్నది నిజం చంద్ర, నిజం. నిజం మీ పేరులో ఉంది, మీ జీవితంలో లేదు. ఆనాడు ఆ మెదట నన్ను భార్య కాదన్నారు. ఈనాడు నా దగ్గర ఆమెను భార్య కాదంటున్నాను. ఇదేనా నిజం? నిజం ఇలాగే ఉంటుందా? చంద్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజం. లలిత నా భార్య కాదు. మీరు అదృష్టవంతులు. నేను మగబిడ్డ కావాలనుకున్నాను, నాకు దక్కలేదు. మీరు ఆడపిల్ల కావాలనుకున్నారు, భగవంతుడు మీ కోరిక తీర్చాడు. నా బాబు తండ్రి ప్రేమకు కరువై పోయాడు. కనీసం ఈ పాపకైనా లోటు రానివ్వకండి. ఎలా ఉందమ్మా? చంద్ర, నువ్వు చంద్రవు కదూ? కాదమ్మా, నేను నర్సుని. నా పేరు సీత. సీత? అవునమ్మా, నువ్వు సీతవి కావు, చంద్రవే.
అచ్చం చంద్రలాగే ఉన్నాం. ఏమండి ఏమండి ఇలా రండి. ఏమిటి లలిత? ఈ అమ్మాయి చంద్ర కదా, బాగా చూడండి. ఒకనాడు మన బంగారుకొచ్చి మీరే తన భర్తను గొడవ చేసింది ఆ చంద్రే కదా. లలిత, ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు ఊరుకో. ఎలా ఊరుకుంటాను? నా కళ్ళెదితే నన్ను మోసం చేస్తుంటే ఎలా ఊరుకుంటాను? మీరేదో నాటకం ఆడుతున్నారు. అవును లలిత, నాటకం. నేను ఆడుతున్నదంతా నాటకం. కానీ నాళ్ళకైనా ఒక్క నిజం ఒప్పుకున్నారు. చెప్పండి, ఎవరి కోసం ఈ నాటకం? ఈవిడ కోసమేగా. చంద్రగాడుకు నచ్చుగా తెచ్చి ఏడుకోవాలనుకున్నారా? ఇందాక ఫోన్లో చెప్పిన పిట్ట ఈవిడేనా? చెప్పండి, నేను హాస్పిటల్లో ఉండగా ఇంకా ఎన్ని సంబంధాలు ఏర్పడ్డాయి? ఎందరిని మీ పట్టి మంచికి బలి తీసుకున్నా? ఎందుకంత ఆగ్రహం? మీ నిజ స్వరూపం బయటపడుతోందనా? ఈ రోజు నిజం తేలిపోవాలి. కానీ ఇలా రామ్మా, మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీకు చంద్రకు ఏమీ సంబంధం లేదని చెప్పండి. చెప్పండి. పసిబిడ్డ మీద ప్రమాణాలు ఎందుకండి? నేను చెప్తున్నానుగా, నేను చంద్రని కాదు, నా పేరు సీత. కావాలంటే డాక్టర్ గారిని అడగండి. ఎవరు? సీత? హౌ ఇస్ ది పేషెంట్? కాదు డాక్టర్, నేను లలితని మాట్లాడుతున్నాను. ఓహో, లలిత గారా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. మా సీత అక్కడే ఉంది కదా? ఉందండి. సారీ సీత, ఆవేశంలో ఏదేదో మాట్లాడి నన్ను క్షమించు. అంత మాట ఎందుకండి, మీరు రెస్ట్ తీసుకోండి. ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను కాపాడినందుకు ఈ రోజు నీ బ్రతుకుని సార్థకం చేసుకున్నావు చంద్ర. అవునమ్మా, కళ్ళ ఎదుటిన్న తన భర్తను కాదని మరొకరికి అర్పించటం ఏ స్త్రీకి సాధ్యం కాదు. నువ్వెంతో గొప్ప త్యాగం చేశావు. డాక్టర్, నా మనోనింపడానికి మరొకరు మీకెంతో రుణపడి ఉన్నాను. డాక్టర్, మాట చంద్ర నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది. నేను ఇప్పుడు నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. తర్వాత వివరాలన్నీ మీకు చెప్తాను. ఈలోగా చంద్రను కాస్త జాగ్రత్తగా చూడండి. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ. ఏమిటి గురించి ఆలోచన చేశావు? పెట్టెలు పెట్టట్లు రూమ్ నెంబర్ వెళ్ళు, నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా. ఎవరు నువ్వు? మాలా విమల ఎలా చనిపోయారో నీకు బాగా తెలుసు. ఈ పాపకోపం నుండి బయటపడాలంటే నిజం చెప్పు, లేదా వాళ్లకు పట్టిన గట్టే నీకు పడుతుంది. అసలు ఎవరు నువ్వు? నేనా? ప్రేమ. ఇక్కడ గోడలు కూడా చెవులు ఉన్నాయి. కమాన్. నిర్మల రూములోకి ఎవరు కొత్త మనిషి వచ్చాడు బాస్? ఎస్, మాల హత్యల గురించి వివరాలు అడుగుతున్నాడు బాస్. ఏమిటి? మాల మర్డర్ కేసు వివరాలు నిర్మల అడుగుతున్నాడా? రైట్. త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. హలో, ఆనంద్ స్పీకింగ్. మిస్టర్ ఆనంద్, నువ్వు ఒక్కడవే తెలివైన వాడు అనుకో. ఇప్పుడు నీ ప్రాణం
నీ ప్రాణానికి ప్రాణం నా చేతిలో ఉన్నాయి. నువ్వెవరో నీకేమిటి సంబంధం? ఓహో, నేనెవరో ఇంకా నీకు తెలియదా? పోనీలే, నీ భార్య నీ బిడ్డ ఇక్కడే నా దగ్గరే క్షేమంగా ఉన్నారు. నీ దగ్గర ఉన్నారా? అవును. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా నా నిర్మం తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. నీ భార్య బిడ్డ నువ్వు తీసుకువెళ్ళి. కాదని వేరే ప్రయత్నం చేశావో ఈ 2 ప్రాణాలు తక్కువ. ఏ ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు అప్పచెప్తావా? ఈ 2 ప్రాణాలు బలిస్తావా? మాట్లాడవే. కమాన్, డిసైడ్. అలాగే తీసుకొస్తాను. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఏం జరిగింది గురు? చెప్తాను రండి. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆనంద్. మర్యాదస్తుడివి కనుక మాట తప్పకుండా వచ్చాం. వెరీ గుడ్. నువ్వు కూడా మాట తప్పకుండా మర్యాదగా నా వాళ్ళని అప్పగించి. మిస్టర్ ఆనంద్, ఎంత పిచ్చివాడివి! కేవలం నిర్మల కోసం నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి నేను ఇక్కడికి రప్పించాననుకుంటున్నావా? నిజంగా నిర్మలే నాకు అడ్డనుకుంటే ఆమెను ఏనాడో మాలా విమల్తో పాటు ఒకే బుల్లెట్ తో పరలోకానికి పంపించి నీకు ఈ ఆధారం కూడా లేకుండా చేసేవాడిని. కానీ నాకు కావలసింది నువ్వు. మాల మద్దతు కేసులోనే జైలుకు పోతావనుకున్నాను. తెలివిగా తప్పించుకున్నావు. పోనీలే అని వదిలేశాను. నీ జోలికి రాలేదు. అయినా నువ్వే నాకు అడ్డు తగులుతున్నావు. ఆనాడు అరపు వయసులో వచ్చింది నువ్వేనని తెలుసుంటే విమలతో పాటు నిన్ను కూడా సఫా చేయించుండేవాడిని. నాకు ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత కూడా నిన్ను విడిచిపెట్టేంత తెలివి తక్కువాడిని కాదు. కమా, ప్రే యువర్ గాడ్. మిస్టర్ రాజు, నువ్వు తెలివిగల వాడి వరకు నువ్వెంతకు సాహసిస్తావో తెలిసే అందుకు మేమందరం సిద్ధంగా వచ్చాం. ఎదిగో బుల్లెట్ ప్రూఫ్. నేను కేవలం నా వాళ్ళ కోసం వచ్చాననుకుంటున్నావా? కాదు, నీ నోటితో నేను నీ చరిత్ర చెప్పించాలని వచ్చాను. ఈనాటితో దానికి ఒక ముగింపు రాయాలని వచ్చాను. ముగింపు నీకో నాకు?
ఇదిగో సార్ చెప్పి సార్ మొత్తం అంతా చేసిస్తాను సార్. థ్యాంక్ యూ. వాళ్ళంతా లోపల సార్. ఏంటి ఆనంద్ గారు ఉంటాయా? ఈ కేసు ఆఖరికి ఏమవుతుందో చూద్దాం. ఏంటండి చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెబుతాను. అబద్ధం చెప్పను. నీ పేరు ఆనంద్. అబద్ధం. నీ పేరు కాదు, నా పేరు నిజంగా ఆనంద్. నేను రత్నమహల్ ఎస్టేట్ యజమానిని. లలిత నా భార్య. నాకు వివాహం కాకపోవడం మాలతో పరిచయం ఉండేది. నేను లలితను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మాలకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. లలిత నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు రాణి పుట్టింది. ఆ తర్వాత ఒక సంవత్సరానికి లలిత నేను విశ్రాంతి కోసమని సమ్మర్ రిసార్ట్కి వెళ్ళాం. అక్కడ ఒకనాడు లలిత, ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నానేమిటి? అద్దం ఉంటే తెలిసేది, చూపించడానికి. ఉందిగా అద్దం. ఏది? ఇదే నా అద్దం. ఇందులో నా అందం చూసుకోగలను. లలిత, సార్, ఈ బిడ్డ మా బిడ్డే బాబు. బిడ్డ బంతిలా ఎగిరిపడింది సార్. ఇంకాస్తుంటే దక్కేది కాదు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నువ్వెవరు బాబు? నా పేరు సత్యం సార్. నన్ను మీరు ఎరగరు. మిమ్మల్ని నేను బాగా ఎరుగుదురు. నేను మన ఎస్టేట్ వర్క్షాప్లో పనిచేస్తున్నాను సార్. ఎవరైతేనే నేను మీకు రుణపడి ఉన్నా. అదేమిటి సార్, మా తాత ముత్తాతల కాలం నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నాం. మేము మీకే రుణపడి ఉన్నాం. అదేం కాదు బాబు, నువ్వు చేసిన సహాయానికి ఇది విలువ కాదు. కానీ ఈ డబ్బు తీసుకో. వద్దు సార్, నాకు ఇదేం వద్దు. ముందు మీరు అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అవును, నేను ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు ఈ పాపను తీసుకెళ్ళి బంగాళాలో ఉండు. అలాగే సార్. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? మాల, ఏమిటిది? ఎందుకు ఇలా వచ్చా? తోడు నీడగా ఒకప్పుడు మనం కలిసి ఉందామని అనుకున్నాంగా. తోడుగా నన్ను మోసం చేశావు, నీడగా నిన్ను నేను వెంటాడుతున్నాను. మాల, జప్పి పురుపులకు ఇది సమయం కాదు. నా భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు ఆనంద్. ఆమె కనుక ఇప్పుడు స్పృహలో ఉన్నట్లయితే ఈ రుజువుతో పాటు నీ నిజ స్వరూపం కూడా బయటపడిపోయింది. మాల, ఈ ఫోటో ఇప్పుడు ఎందుకు తెచ్చావు? ఏమిటి నీ ఉద్దేశం? ఏముంది, నీ ఆనందానికి నువ్వు దారి చూసుకున్నావు. నాకు దారి చూపించు, వెళ్ళిపోతాను. నీకు డబ్బేగా కావాల్సింది? నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగింది అదొక్కటేగా. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? సరే, ఇస్తాను. ముందు నా భార్యను హాస్పిటల్లో జరిపించి ఆ తర్వాత నేనే తీసుకొచ్చి ఇస్తాను. అదిగో అలా కనిపిస్తుంది చూడు చిన్న బంగ్లా.
అందులోనే ఉంటాను. వచ్చావా సరే, లేకపోతే నేనే వచ్చి మీ ఆవిడికి స్పృహ తెప్పిస్తాను. సరే. లలితను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మతి భ్రమించిందని, పిచ్చిగా మారినా మారవచ్చని చెప్పారు. లలితను నర్సింగ్ హోమ్ లో చేర్పి 5 లక్షలు తీసుకుని మాల ఉన్న చోటికి వెళ్ళాను. మాల, ఇవిగో నువ్వు కోరిన 5 లక్షలు తీసుకో. నువ్వు నమ్మినా నమ్మకున్నా నిన్ను నేను నిజంగా ప్రేమించాను. నీ సహాయంతో ఈ ఊబిలోంచి బయటపడదామనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేదు. నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఆ కారణంగా నీ మీద కక్ష తీర్చుకునేటంత కసాయిదాన్ని కాను. నిన్న నా వెనక మా బాస్ పొంచి ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆత్మను చంపుకుని 5 లక్షలు అడిగాను. వద్దు అనంత్, వద్దు, నాకు ఈ డబ్బొద్దు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలి. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆలస్యం అయితే మా బాస్ వస్తాడు. ఇదన్నమాట ఇక్కడ జరుగుతున్న నాటకం. వెరీ గుడ్. ఆనంద్, ఎంత తెలివి తక్కువ వాడివి. మాల వెళ్ళమనటం, నువ్వు వెళ్ళటం. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం అయితే మాల ఎప్పుడో తప్పుకుపోయేది. ఏం మాల, ఈ ఊబిలో నుంచి ఆనంద సహాయంతో తప్పించుకోవాలని చూసావు కదా? ఎందుకు? నువ్వు కోరుకుంటే సులభంగా నేనే పంపించేవాడిగా. కమా, సిద్ధంగానే వచ్చావన్నమాట. కమా, షూట్ షూట్. మర్దర్ సార్, మర్దర్. ఇప్పుడు తెలుసుకోండి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తారో, ఎలా వెళ్తారో. ఓకే, గుడ్ బై. మాలా, ఎంత ఘోరం జరిగింది. జరగాల్సిందే జరిగింది. నేను ఎలాగూ వెళ్ళిపోతున్నాను. నా చెల్లెలు విమల, నా స్నేహితురాలు నిర్మల ఈ దుర్మార్గుల వలలో చిక్కుకున్నారు. నా హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళ ఫోటోలున్నాయి. వాళ్ళను కలుసుకో. ఏమనా అంటే వాళ్ళు నిన్ను స్నేహితుడుగా గుర్తించి సహాయం చేస్తారు. ఈ హంతకుల ఆట కట్టించు. ఇదే నా తుది కోరిక. పోలీసుల్ని తప్పించుకొని నేను బంగళా చేరుకున్నాను. రాణిని రక్షించిన సత్యం నన్ను కూడా కాపాడడానికి సిద్ధమయ్యాడు. నేను చేసిన హత్యా నేరాన్ని తన మీద వేసుకుని నాకు బదులు తను శిక్ష అనుభవిస్తారన్నాడు. సత్యం, చెయ్యని నేరానికి నిన్ను జైలుకు పంపడం కంటే ఘోరమైన అన్యాయం ఉండదు. ఈ మహాపాపం నేను చేయలేను. అందుకని నాకు నువ్వు చిన్న సహాయం చెయ్యి. ఏమిటండి? నువ్వే నా పేరుతో వ్యవహరించి రత్నమహల్ పరువు ప్రతిష్టల్ని, నా భార్య బిడ్డల్ని కాపాడు. సార్ సార్, ఇది నా వల్ల కాదు సార్. ఇంత సాహసానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఇందులో సాహసమే ఉంది సార్. పాపనైతే బిడ్డలాగా చూసుకుంటాను కానీ ఆ తల్లిని, అదే నీ మీద నాకున్న నమ్మకం. లలితను తల్లిలాగా, రాణిని బిడ్డలాగా చూసుకుంటావనే నమ్మకంతోనే ఈ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. సార్, ఎంతకాలం నేను ఈ నాటకం ఆడగలను? ఎంతకాలం ఆ తల్లిని బిడ్డను మోసం చేస్తూ బ్రతకగలను? ఈ శిక్ష కన్నా నాకు ఆ జైలు శిక్షే నయం సార్. ఎంతో కాలం అక్కర్లేదు. ఇదిగో ఈ ఫోటో సహాయంతో హంతకుడిని పట్టుకోవచ్చు. నేను నిరపరాధిని రుజువు చేసి విడుదల చేయొచ్చు. ఇదిగో తాళా. సత్యాన్ని అలా ఒప్పించి నా ఆస్తిని, సంసార బాధ్యతను అతనికి అప్పగించి సత్యం పేరుతో నేను పోలీసులకు లొంగిపోయాను. నేను జైలు శిక్ష అనుభవించానన్న మాటే గాని సత్యం బయట ఉండి ఎన్నో అగ్ని పరీక్షలకు గురై ఉంటాడు. నా వంశ ప్రతిష్టను, నాకిచ్చిన మాటను కాపాడడం కోసం, ఈ నేరాన్ని రుజువుపరచడం కోసం ఎన్ని బాధలకు గురై ఉంటాడో నేను ఊహించుకోగలను. అతని రుణాన్ని నేను జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది యథార్థం. ఇంతకన్నా నేను చెప్పవలసిందేమీ లేదు. తీర్పు ఎల్లుండి బుధవారానికి వాయిదా వేస్తున్నాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇచ్చిన మాట కోసం ఇన్ని పరీక్షలకు నిలబడి ఇంత నరక యాతన అనుభవించిన మిమ్మల్ని క్షమించమని అడగటానికి కూడా నాకు నోరు రావడం లేదు. చంద్ర, అవునండి,
అందరికీ భర్తే దైవం అంటారు, కానీ నాకు అలా కాదు. దైవమే నా భర్త. సాక్ష్యాలు, వాద ప్రతివాదనలు, టేప్ రికార్డు ద్వారా బయటపడిన విషయాలు అన్నీ పరిశీలించిన మీదట రత్నమహల్ ఆనంద్ హంతకుడు కాదని నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. ముద్దాయి రాజు ఇంకా ఎన్నో హత్యలు, దోపిడీలు చేసినట్లు రుజువైనందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 302, 304 సెక్షన్ల ప్రకారం వారికి మరణశిక్ష విధించడమైనది. ఎంత గండం గడిచిందండి. లలిత, నేను చేసిన తప్పుకు ఇన్నాళ్ళు నువ్వెంతో మానసిక క్షోభాలు పెంచావు. అంత మాట అనుకోండి. మీరు మళ్ళీ నాకు తగ్గారు, అదే 10,000. సత్యం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నువ్వు నాకు పునర్జన్మ ప్రసాదించావు. అవునండి, సత్యం నిజంగా మన పాలిటి దేవుడు. అమ్మా, నన్ను అనవసరంగా దేవుని చేసి మీకు దూరం చేయకండి. మనిషిగా, అది మీ పని మనిషిగానే ఉండనివ్వండి. చంద్ర, ఇన్నాళ్ళు నీ దేవుడు మా ఇంట్లో ఉన్నాడు. అందువల్ల నువ్వు పడ్డ బాధను, అనుభవించిన ఆవేదన అంతా మంచి కోసం, మంచి వాళ్ళ కోసమే కదమ్మా. సత్యం, ఇక నుంచి నువ్వు మా నౌకరివి కాదు, నా తమ్ముడివి, మాలో ఒకటి. మా ఆనందంలోనూ, ఐశ్వర్యంలోనూ, అన్నిట్లోనూ నీకు భాగం ఉంది. నీకేం కావాలో తీసుకో. సార్, నాకు కావాల్సింది తెచ్చాను, మీ చేతులతో ఇవ్వండి. సత్యం, ఏమిటిది? 200? అవును సార్, మీ అభిమానం ఉన్నంత వరకు నాకు ఈ 200 2 లక్షలు.